శుభోదయం. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మనం ఎవరి కోసం ఏడవకూడదు. మనం ఏడ్చినంత మాత్రాన వారు మనవారు కారు. వారు మనవారైతే మనల్ని ఎప్పటికీ ఏడిపించరు. మనం సులభంగా నోరు జారిన మాటలే మనస్సుని బలంగా బాధపెడతాయి. నీతిని నమ్ముకున్నవారు చెప్పుడు మాటలకు లొంగరు. నిజాయితీని నమ్ముకున్నవారు ఎవరి చెప్పు చేతుల్లోనూ ఉండరు. ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖాలతో బ్రతికేలా చేస్తుంది. ధైర్యవంతులు ఎప్పుడూ కూడా తమకు కావలసింది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుండి లాక్కోవాలనుకోరు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి మనల్ని అప్పుల పాలు చేస్తే, రెండవది మన సంతోషాన్ని మనకు దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవటంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులది దోచుకోరు. ఇవ్వటంలో ఉన్న ఆనందం తెలిసిన వారు తమ దగ్గర ఉన్నదానిని దాచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది. దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేరు. ఒక మంచి పుస్తకం, అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది మనకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది మనకి. మనకిష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా మనమే. మనం చేసిన మంచి పనిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు మనకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది మనకేదో ఇవ్వబోతున్నాడని అర్థం. ఎవరి కోసమో మనల్ని మనం మార్చుకోవలసిన అవసరం లేదు. కానీ మన కోసం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. మర్యాదగా వినటం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రతి వ్యక్తికి అవసరం. ఎప్పుడూ మన వైపే ఆలోచించుకుంటే మన జీవితంలో మనం తప్ప మరెవరూ ఉండరు. అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తేనే మనకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాటలు బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవరూ చూడటం లేదని తప్పు చేయొద్దు. అందరూ చూస్తారని అప్పు చేయొద్దు. జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే. సమాజంలో డబ్బు అనేది
నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, అలాగే ఉన్న బంధాలను తుడిచేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. స్థాయికి మించిన ఆలోచనలకు, వయస్సుకి మించిన మాటలకు, సామర్థ్యానికి మించిన శ్రమకు, అన్నింటికీ మించి అత్యాశకు, మోసాలకు పోతే చివరకు లేనిపోని తిప్పలకు గురి కావలసి ఉంటుంది. నదిని వినియోగించుకోలేకపోతే అది దాని దోషం కాదు. మరి అలాగే మనిషి తనలో గుప్తంగా ఉన్న ఆత్మిక శక్తిని, బుద్ధి బలాన్ని, మంచితనాన్ని వెలికి తీసి శాంతమయ జీవితాన్ని తయారు చేసుకోలేకపోతే అది మనిషి దోషమే అవుతుంది. మహనీయులకు ఆశయాలుంటాయి, అదే సామాన్యులకు కేవలం అల్పకాల సుఖమిచ్చే కోరికలే ఉంటాయి. ప్రయోజనం లేని దానం కానీ, త్యాగం కానీ, పేరు ప్రతిష్టలను ఆశించే దానం కానీ మనిషి యొక్క పుణ్య ఖాతాలో జమ కావు. అది పాత్ర నెరిగి చేసే దానం, నిస్వార్థంగా చేసే సేవయే పుణ్యంలో జమ అవుతుంది. ఏదైనా పని ప్రారంభించే కన్నా ముందే సమగ్రంగా ఆలోచించటం మంచిది. లేకుంటే కొన్ని పనుల కారణంగా చివరికి పశ్చాత్తాపమే మిగులుతుంది. ఏం చేసినా పెరిగే వయస్సు, కాలము ఆగవు. అయితే స్వార్థము, కల్మషం లేనంత వరకు మన మనస్సుకి ముసలితనం రాదు. కుటుంబంలో అందరూ కలిసి పంచుకుంటే కష్టాల భారం తగ్గుతుంది. అందరూ కలిసి పంచుకుంటే సుఖాలను పంచుకోవచ్చు. ఆలోచించిందే చెప్తూ, చెప్పిందే చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళే కృషి చేయాలి. అంతేకాని ఆలోచనే బలహీనంగా ఉండరాదు. అన్నీ తెలిసిన వారు ఎవ్వరూ లేరు. అలాగే ఏమీ తెలియని వారు కూడా ఎవ్వరూ ఎక్కడా లేరు. ఎవరైనా మనల్ని ఒకసారి మోసం చేస్తే అది వారి తప్పు అవుతుంది. అదే రెండోసారి కూడా మోసపోతే అది మన తప్పే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, వివేకంతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఓం శాంతి.